అందరికీ నమస్కారం. ఇది యూనియన్ బడ్జెట్ రెండవ మాడ్యూల్. మొదటి మాడ్యూల్లో టాక్సేషన్ ప్రపోజల్స్, అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూ, క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇవే కాకుండా ఇంకా చాలా విషయాల్ని ఇన్ఫోగ్రాఫిక్స్ కూడా ఉపయోగించి మనం నేర్చుకున్నాం. ఈ రెండవ మాడ్యూల్లో ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 9 ప్రయారిటీస్లో మీరు యూనియన్ బడ్జెట్ స్పీచ్ వినే ఉంటారు. 9 ప్రయారిటీస్ని యూనియన్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ద్వారా ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ 9 ప్రయారిటీస్లో 2 ముఖ్యమైనటువంటి ప్రయారిటీస్, ఒకటేమో అగ్రికల్చర్, రెండోదేమో జాబ్ క్రియేషన్. వీటికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ని ఈరోజు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మిగతా 7 ప్రయారిటీస్, వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ఎంఎస్ఎంఈస్కి సంబంధించినటువంటి ప్రపోజల్స్ అన్నమాట. అవన్నీ కూడా 3rd మాడ్యూల్లో సోమవారం నాడు ప్రజెంట్ చేస్తాను. ఇక 4th మాడ్యూల్ మంగళవారం రోజు మీకు టాక్సేషన్ ప్రపోజల్స్ డీటెయిల్గా చెప్తాను. 4 మాడ్యూల్స్తో యూనియన్ బడ్జెట్ ప్రజెంటేషన్ కంప్లీట్ అవుతుంది. కొంతమంది స్టూడెంట్స్ ఎకనామిక్ సర్వేకి సంబంధించి కూడా 4 మాడ్యూల్స్ ప్రజెంట్ చేయమని అడుగుతున్నారు. ఒకటి ఆల్రెడీ ప్రజెంట్ చేయడం జరిగింది. మిగతా 3 మాడ్యూల్స్ గురించి వచ్చే వారం యూనియన్ బడ్జెట్ కంప్లీట్ అయిన తరువాత ఆలోచిద్దాం. సరే, 2nd మాడ్యూల్లో 9 ప్రయారిటీస్లోకి వెళ్ళబోయే ముందు యూనియన్ బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ మెన్షన్ చేసినటువంటి కొన్ని ఆస్పెక్ట్స్ చెప్తాను. గ్లోబల్ ఎకానమీ అనుకున్న దానికంటే బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ చాలా అన్సర్టెనిటీస్ ఉన్నాయి. జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ ఉంది. దాంతో ఇన్ఫ్లేషన్కి ఏమో అప్సైడ్ రిస్క్స్ ఉన్నాయి. అంటే ఇన్ఫ్లేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ మూలంగా, పొలిటికల్ అన్సర్టనిటీస్ మూలంగా ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఎప్పుడైనా ఉండొచ్చు. అలాగే గ్రోత్ తగ్గే అవకాశాలు ఉండొచ్చు. అర్థమైంది కదా? డౌన్వర్డ్ రిస్క్స్ టు గ్రోత్, అప్వర్డ్ రిస్క్స్ టు ఇన్ఫ్లేషన్ అనేటువంటిది బడ్జెట్ పేపర్స్లో మెన్షన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మన దేశ ఎకానమీ అనేది షైనింగ్ ఎక్సెప్షన్ అని చెప్పడం జరిగింది. చూడండి, మీరు గత 3 సంవత్సరాలుగా 2021-22 నుంచి గత ఆర్థిక సంవత్సరం దాకా యావరేజ్ గ్రోత్ 8% రికార్డ్ అయింది. ఈ సంవత్సరం ఈ ఎకనామిక్ సర్వే ప్రకారం 6.5 to 7% గ్రోత్ ఉండబోతోంది అని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇన్ఫ్లేషన్ ఎంత ఉండాలి? ఇన్ఫ్లేషన్ డిసైర్డ్ 4%, కాకపోతే బ్యాండ్ ఇచ్చారు ±2%. గత 4-5 సంవత్సరాల కాలంలో మీరు గమనిస్తే ఇన్ఫ్లేషన్ అప్వర్డ్ బౌండ్గానే ఉంది, అంటే 6%కి దగ్గరలో ఉంది. ఇక కొన్ని సంవత్సరాల్లోనైతే, అంటే కొన్ని నెలల్లోనైతే 6% కూడా దాటింది. ఈ మధ్య దాదాపు 5%కి వచ్చింది. బడ్జెట్లో చెప్పడం ఏం జరిగిందంటే, ఈ ఇన్ఫ్లేషన్ ట్రెజెక్టరీ ఏదైతే ఉందో అది 4%కి వెళ్ళేటువంటి పాత్లోనే ఉంది. త్వరలో ఇన్ఫ్లేషన్ మన డిజైర్డ్ లెవెల్ అయినటువంటి 4%కి వెళుతుంది అని చెప్పడం జరిగింది. ఇక రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే కోర్ ఇన్ఫ్లేషన్. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ నుంచి, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే నార్మల్గా మనం కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్ని కాంపోనెంట్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసేటువంటి దాన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం. అది WPI కావచ్చు, CPI కావచ్చు, ఏదైనా సరే అన్ని కాంపోనెంట్స్ని పరిగణలోకి తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం. అందులో మోస్ట్ వలటైల్ కాంపోనెంట్స్ ఏమిటి? ఫుడ్, వెజిటబుల్స్, అనియన్స్ ప్రైసెస్ పెరగచ్చు, టమాటో ప్రైసెస్ పెరగచ్చు, ఫుడ్, అలాగే ఫ్యూయల్, డీజిల్, పెట్రోల్ ధరలు ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా ఎక్కువ వల్నరబిలిటీ ఉంటుంది. కాబట్టి ఫుడ్ అండ్ ఫ్యూయల్ తీసేస్తే మిగతా ఇన్ఫ్లేషన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు. మన ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే బడ్జెట్ స్పీచ్ ద్వారా కోర్ ఇన్ఫ్లేషన్ అనేది 3% రేంజ్లో ఉంది. కాబట్టి మనకి ఏ రకమైన ఇబ్బంది లేదు. ప్రస్తుతం
మనం చాలా సేఫ్గా ఉన్నాం. మ్యాక్రో ఎకానమిక్ ఇండిసెస్ అన్నీ కూడా చాలా స్టేబుల్గా ఉన్నాయి. మన ఫిస్కల్ డెఫిసిట్ని వచ్చే సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరం కల్లా 4.5% తీసుకొస్తాం. ఈ సంవత్సరం 4.9%. అలాగే ఓవరాల్ పబ్లిక్ డెట్ని కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కావచ్చు, ఇవన్నీ చాలా సేఫ్గా ఉన్నాయి. కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ కూడా స్టేబుల్గా ఉంది అని చెప్పి ఎకానమీకి సంబంధించినటువంటి స్టెబిలిటీ గురించి గుర్తు చేస్తూ ఈ అంతర్జాతీయంగా ఉన్న పరిణామాల మూలంగా, పొలిటికల్ అన్సర్టనిటీస్ మూలంగా, జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ మూలంగా కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చేమో అన్నటువంటి సందేహాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగిందనమాట. ఇక బడ్జెట్ విషయానికి వచ్చేసరికి ఇంతకుముందు స్ట్రాటజీ ఏముండేది? గత 10 ఏళ్ల కాలంలో మీరు గమనిస్తే ఈ NDA 1, NDA 2 ప్రభుత్వాల్లో 10 సార్లు బడ్జెట్స్ ప్రవేశపెట్టబడినప్పుడు ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ దేని మీద ఉండేది? ఫోకస్ అంతా కూడా ఎకానమీ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, జీడిపి గ్రోత్ ఎలా ఉంటుంది, ఎలాంటి థ్రస్ట్ తీసుకురావాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఫోకస్ ఉండేది. వాళ్ళ ఆలోచన అప్పుడు ఎలా ఉండేదంటే ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ ఉంటే ధనవంతులు ఎలాగో క్రియేట్ అవుతారు. ధనవంతులు క్రియేట్ అయ్యే కొద్దీ వాళ్ళ ఆస్తి అంటే వాళ్ళ ఎక్స్పెండిచర్ అది ఉంటుంది కదా, వాళ్ళ ఎక్స్పెండిచర్ మూలంగా ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిందనుకోండి, ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్ ఎక్కువ శాలరీ తీసుకునే వాళ్ళు అనుకోండి, నెలకి 1,00,000, నెలకి 2,00,000 తీసుకునే వాళ్ళు అనుకోండి, పక్కనే హై క్లాస్ హౌసింగ్ అవసరం వస్తుంది, హై క్లాస్ ఎంటిటీస్ అన్నీ వస్తాయి. ఇదే ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అనమాట. అలాగే మల్టిప్లయర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అనేటువంటి భావనతో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఆలోచనని మార్చుకుంది. ఎందుకని ఆలోచన మార్చుకుంది అంటే ఈ మధ్య జరిగినటువంటి ఎలక్షన్స్లో సంపూర్ణమైన మెజారిటీని భారతీయ జనతా పార్టీ తెచ్చుకోలేకపోయింది. దానికి మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి స్ట్రెస్ కారణం కావచ్చేమోనన్న అనుమానంతో, అంటే ప్రజలు అంత సుఖంగా లేరేమో అన్నటువంటి అనుమానంతో కొంచెం పంథాని మార్చి MSMEస్కి ఎలా సపోర్ట్ చేయాలి, జాబ్ క్రియేషన్ ఇన్సెంటివ్స్ ద్వారా ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన. దీన్ని ఏమంటామంటే పారాడైమ్ షిఫ్ట్ అంటామన్నమాట. ఇంతకుముందు ఫోకస్ అంతా కూడా జీడిపి గ్రోత్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా క్రౌడింగ్ ఇన్ అవుతాయి. ఆ తర్వాత న్యాచురల్గా ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఉంటుంది. దాంతో పేదవాడు కూడా లాభపడతాడు అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం స్ట్రాటజీ మార్చేసింది. ఎందుకంటే నిరుద్యోగం అనేది పెద్ద సమస్య. మీరు ఏ రాష్ట్ర ఎలక్షన్స్ అయినా తీసుకున్నా సరే, ఈ మధ్య జరిగిన లోక్సభ ఎలక్షన్స్ తీసుకున్నా సరే, నిరుద్యోగుల యొక్క ఆలోచన ఎలక్షన్ రిజల్ట్ని ప్రభావితం చేస్తోంది. అందుకని ఉద్యోగాలు క్రియేట్ చేయాలి అన్నటువంటి ఆలోచన ప్రభుత్వం మదిలో కలిగింది. అందుకే చాలా ఇన్సెంటివ్స్ ప్రపోజ్ చేశారు. ప్రధానమంత్రి 5 ప్యాకేజీలు తీసుకొచ్చారు. ప్యాకేజీలు 3 ఉద్యోగాల కల్పనకి ఇన్సెంటివ్స్, రెండోదేమో ITIల ద్వారా స్కిల్లింగ్, ఇక చివరిదేమో ఇంటర్న్షిప్. ప్రధానమంత్రి 5 ప్యాకేజెస్ ఈ బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. 3 ఉద్యోగాల కల్పన చేస్తే ఉద్యోగస్తులకి అలాగే కంపెనీలకి ఇన్సెంటివ్స్, మీరు ఉద్యోగాలు క్రియేట్ చేయండి, మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాం అని చెప్పి ప్రైవేట్ సెక్టర్ని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచనతో 3 ప్యాకేజెస్ ABC అని ప్యాకేజెస్ తెచ్చారు. అంతేకాకుండా 4వది ఏంటి ప్రధానమంత్రి ప్యాకేజీలో ITIస్ని, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో, ఇండస్ట్రీ సహకారంతో వాటిని ఇప్పుడు జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్, ఇప్పుడు ఉద్యోగాలు ఎలా అంటే ఇప్పుడు కావలసిన స్కిల్స్ ఏమిటి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టి సంవత్సరం కోర్సులు, 2 సంవత్సరాల కోర్సులు ITIస్లో ఇండస్ట్రీ పార్టిసిపేషన్ తోటి స్కిల్లింగ్ చేయాలి. ఇక 5వది ఏంటి ప్రధానమంత్రి ప్యాకేజీలో ఇంటర్న్షిప్స్.
500 టాప్ కంపెనీస్లో ఇంటర్న్షిప్స్ ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా యూత్లో ఉన్నటువంటి ప్రస్తుతం అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ను దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నటువంటివి అనమాట. అర్థమైంది కదా. ఇక్కడ 9 ప్రయారిటీస్లో మొదటిది అగ్రికల్చర్కి సంబంధించి. అగ్రికల్చర్లో కూడా చాలా స్ట్రెస్ ఉంది. అగ్రికల్చర్ని ఎలా, ప్రొడక్టివిటీని ఎలా ఇంప్రూవ్ చేయాలి, రెసిలియన్స్ని ఎలా పెంచాలి అనేటువంటి దాని మీద, అలాగే వెజిటబుల్స్, ఆయిల్ సీడ్స్ వీటి మీద ఫోకస్ పెట్టడం, న్యాచురల్ ఫార్మింగ్ మీద ఫోకస్ పెట్టడం, ఇవన్నీ కూడా అగ్రికల్చర్కి సంబంధించి. రెండోది ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. దీనికి ప్రధానమంత్రి ప్యాకేజెస్ 4 ఇందులోకి వస్తాయి. తర్వాత ఇంకొక ప్యాకేజ్ మిగతా ప్రయారిటీస్లోకి వెళ్తుంది. సో అందుకని ఇక్కడ 9 ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ 4 వర్గాలకి మేలు చేయటానికి. ఒకటేమో పేదవాళ్ళు, 2 మహిళలు, 3 యూత్, 4ది ఫార్మర్. ఇక్కడ 4 కులాలు ఉన్నాయి. ఈ 4 కులాలు అని చెప్పి కూడా బడ్జెట్లో చెప్పడం జరిగిందనమాట. నేను ఇవాళ మీకు 9 ప్రయారిటీస్లో మొదటి 2 ప్రయారిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఆ 2 చాలా ఇంపార్టెంట్. వాటితో పాటుగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్కి వచ్చేసరికి అక్కడ ఒక ప్రయారిటీ ఉంది, అది ఎంఎస్ఎంఈస్కి సంబంధించి. మిగతా 7 ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ మాడ్యూల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఎంఎస్ఎంఈస్ మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి బడ్జెట్ అనౌన్స్మెంట్స్ ఇంపార్టెంట్. అలాగే ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్కి సంబంధించి ప్రధానమంత్రి 5 ప్యాకేజెస్ ఉన్నాయి కదా, అవి చాలా ఇంపార్టెంట్. వాటితో పాటుగా ఎంఎస్ఎంఈస్కి ఇచ్చేటువంటి సపోర్ట్ అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక ఈ లాస్ట్ది నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్కి సంబంధించి బడ్జెట్లో పెద్దగా ఏమీ లేదు. కొత్త ఎకానమిక్ ఫ్రేమ్వర్క్, రాబోయే కాలంలో నేషనల్ ఎకానమిక్ ఫ్రేమ్వర్క్ని తీసుకొస్తాము అని మాత్రమే చెప్పడం జరిగింది. కాబట్టి మెయిన్స్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుంటే అగ్రికల్చర్ మీద బడ్జెట్లో ఉన్నటువంటి ప్రతిపాదనలు, అలాగే ఎంప్లాయ్మెంట్ స్కిల్లింగ్కి సంబంధించిన ప్రతిపాదనలు, తర్వాత ఎంఎస్ఎంఈస్కి సంబంధించిన ప్రతిపాదనలు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఎలా ఊతం ఇవ్వాలి అనే దాని మీద ఉన్నటువంటి ప్రతిపాదనలు, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి అని చెప్పుకోవచ్చు. ఈరోజు అందుకే నేను ఒక మాడ్యూల్లో మొదటి 2 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అగ్రికల్చర్కి సంబంధించి ఈ బడ్జెట్లో 5-6 ప్రపోజల్స్ ఉన్నాయి. ఇవి ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా ముఖ్యమైన ప్రపోజల్స్ అన్నమాట. ఒకటి ఏంటంటే అగ్రికల్చరల్ రీసెర్చ్. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ప్రొడక్టివిటీ మీ అందరికీ తెలుసు. ఒక హెక్టేర్కి ఎన్ని క్వింటాలు పండుతున్నాయి, ఎన్ని కిలోగ్రామ్స్ మనకి ప్రోడక్ట్ వస్తుంది అంటే, మనం ఒక ఎకరంలో వరి సాగు చేస్తే ఎన్ని బస్తాలు వస్తుంది, అది ప్రొడక్టివిటీ. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ముఖ్యంగా మీరు ఆయిల్ సీడ్స్ కావచ్చు, పల్సెస్ కావచ్చు చూస్తే ప్రపంచ ప్రొడక్టివిటీతో పోలిస్తే మన దేశంలో ఉన్నటువంటి ప్రొడక్టివిటీ చాలా తక్కువ. ఉదాహరణకి సోయాబీన్ తీసుకోండి. యావరేజ్ వరల్డ్ ప్రొడక్టివిటీతో పోలిస్తే మన దేశంలో ఉన్న ప్రొడక్టివిటీ సగం కూడా లేదు. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ ఒకటే ఈ కొత్త వంగడాలు తయారు చేయాలి. కొత్త వంగడాలు అంటే క్రాప్స్కి ప్రొడక్టివిటీ పెంచడానికి రీసెర్చ్ జరగాలి, ఆ తర్వాత కొత్త వంగడాలు రిలీజ్ చేయాలి. అది ప్రైవేట్ సెక్టర్ కోఆపరేషన్తోనే సాధ్యమవుతుంది. అందుకే ఛాలెంజ్ మోడ్లో ప్రైవేట్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేస్తూ ఈ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని రైజ్ చేయడానికి ఫోకస్ పెడతామని చెప్పడం జరిగింది. తర్వాత క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ప్రొడక్టివిటీ ఎందుకు పెంచాలి? ఆయిల్ సీడ్స్ తీసుకోండి. వెజిటబుల్ ఆయిల్లో మనం వాడేటువంటి కుకింగ్ ఆయిల్ ఏదైతే ఉందో 60% దాకా మనం ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అవుతున్నాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది. లార్జెస్ట్ అగ్రికల్చరల్ కమోడిటీ ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా వెజిటబుల్ ఆయిల్. ప్రతి సంవత్సరం దాని బిల్లు $15-20 బిలియన్ అవుతుంది. మరి వెజిటబుల్ ఆయిల్ ఇంపోర్ట్ని తగ్గించాలంటే మనం సెల్ఫ్ సఫిషియన్సీ వైపు వెళ్ళాలి కదా. ఆయిల్ సీడ్స్కి సంబంధించి సెల్ఫ్ సఫిషియన్సీ వైపు వెళ్ళాలంటే ఏం చేయాలి?
ఉన్న ఎకరాలు పెరగవు. అంటే భూమి పెరగదు కదా. మరి ఎలా పెంచాలి? పెంచడం ఎలా సాధ్యమవుతుంది? కొత్త వెరైటీస్ తీసుకురావాలి, కొత్త వంగడాన్ని తీసుకురావాలి, దానికి రీసెర్చ్ జరగాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుంది? గత 20-30 సంవత్సరాల నుంచి పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఆన్ అగ్రికల్చర్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి అది తగ్గుకుంటూ పోతోంది. ఇది వెరీ అన్ఫార్చునేట్ అనమాట. ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ సెక్టర్ యొక్క కోఆపరేషన్తో ఈ ప్రొడక్టివిటీని రైజ్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఈ దిశగా అడుగులు పడితే శుభ పరిణామం. రెండోది ఏంటంటే క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్. మీరు చూస్తూనే ఉన్నారు, పడితే 10 రోజులు వర్షాలు పడతాయి, మళ్ళీ నెల వర్షాలు ఉండవు, ఒకేసారి కుంభవృష్టి పడుతుంది, క్లౌడ్ బర్స్ట్ అంటాం. ఇవన్నీ కామన్ అయిపోయాయి. అందుకని ఈ క్లైమేట్ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్ట్రీమిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి రెసిస్టెంట్గా ఉండేటువంటి వెరైటీస్ కావాలి, మనకి కొత్త వంగడాలు కావాలి. సో క్లైమేట్ రెసిలియన్స్ అనేది ఒకటి, రెండోది ప్రొడక్టివిటీ పెంచడం ఒకటి, ఇవి అత్యవసరం. మీరు చూడండి, మనం సిరియల్స్కి సంబంధించి రైస్, వీట్కి సంబంధించి సెల్ఫ్ సఫిషియన్సీని సాధించాం. కానీ పల్సెస్ కావచ్చు, వెజిటబుల్ ఆయిల్స్ కావచ్చు, వాటిల్లో ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీని సాధించలేకపోయాం. అంతేకాకుండా ఈ వెజిటబుల్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క రేటు ఉంటుంది. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి, ప్రాపర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అగ్రికల్చర్లో. తర్వాత 109 హై ఈల్డింగ్ క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ వీటిని రిలీజ్ చేస్తాము హార్టికల్చర్ క్రాప్స్కి సంబంధించి అని చెప్పడం జరిగింది. తర్వాత న్యాచురల్ ఫార్మింగ్. అసలు న్యాచురల్ ఫార్మింగ్ అవసరం ఎందుకు? ఇప్పుడు మనం ఫర్టిలైజర్స్, సింథటిక్ ఫర్టిలైజర్స్ వాడుతున్నాం. దాని మూలంగా భూమి సాయిల్ ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోతుంది, లీచింగ్ ఆఫ్ దిస్ నైట్రేట్స్ అవుతున్నాయి. తర్వాత వాతావరణంలోకి రిలీజ్ అయ్యేటువంటి నైట్రస్ ఆక్సైడ్, గ్రీన్ హౌస్ గ్యాస్ అది పెరిగిపోతుంది. అండర్ గ్రౌండ్ వాటర్లో నైట్రేట్ పొల్యూషన్ వస్తుంది. తర్వాత ఈ నైట్రేట్స్ తర్వాత ఇవన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోవటం వల్ల అక్కడ ఆల్గల్ గ్రోత్ వస్తుంది. ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి కదా. ఈ ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ మూలంగా పెస్టిసైడ్స్ వాడుతున్నాం, ఆ రెసిడ్యూ అంతా మనం తినే ఆహారంలోకి వెళ్ళిపోతుంది. అందుకే న్యాచురల్ ఫార్మింగ్ వైపు దృష్టి పెట్టాలి అని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1 కోటి మంది ఫార్మర్స్ని, మన దేశంలో దాదాపు 14 కోట్ల ఫార్మింగ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. 14 కోట్లు, వాళ్ళలో 1 కోటి మందిని న్యాచురల్ ఫార్మింగ్ వైపు తీసుకురావాలి. అక్కడ గ్రామ పంచాయత్స్ ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో వాళ్ళని ఇందులో భాగస్వాములు చేసి కొన్ని గ్రామ పంచాయత్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంతేకాకుండా 10,000 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్, అంటే బయో పెస్టిసైడ్స్ వాడతారు, బయో ఫెర్టిలైజర్స్ వాడతారు, ఆవు పేడ, ఆవు యూరిన్, తర్వాత ఇలాంటివన్నీ వాడతారు అక్కడ. అందుకని ఇక్కడ బయో రిసోర్స్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేస్తారు. వీటితో పాటుగా మిషన్ ఫర్ పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్. పల్సెస్ ప్రతి సంవత్సరం మన దేశంలో 25 మిలియన్ టన్నులు పండితే దాదాపు 2-3 మిలియన్ టన్నులు షార్ట్ ఫాల్ ఉంది. 10% దాకా షార్ట్ ఫాల్ ఉంది. ఆయిల్ సీడ్స్ విషయానికి వస్తే 55% to 60% మనం ఇంపోర్ట్స్ మీదే ఆధారపడుతున్నాం. ఏరియాని పెంచలేకపోతే ప్రొడక్టివిటీని పెంచుతాం. అందుకే మిషన్ ఫర్ పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్, ఆత్మనిర్భరత. తర్వాత వెజిటబుల్ ప్రొడక్షన్. మనం చూస్తున్నాం, టమాటాలు 100 రూపాయలకి వెళ్ళిపోతుంది, ఒకసారి రూపాయికి కూడా కొనరు. రూపాయి నుంచి 100 రూపాయల దాకా టమాటో ప్రైస్ ఎందుకు వేరీ అవుతుంది? దీనికి సరైనటువంటి సప్లై చైన్ కావాలి, సరైనటువంటి స్టోరేజ్ ఫెసిలిటీస్ కావాలి, సరైనటువంటి ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ కావాలి. అందుకే ఇక్కడ స్టార్టప్స్ని ప్రమోట్ చేస్తారు. సప్లై చైన్స్లో స్టార్టప్స్ని ప్రమోట్ చేస్తారు, కోఆపరేటివ్స్ని ప్రమోట్ చేస్తారు. దేనికి? కలెక్ట్ చేయడానికి, స్టోరేజ్ చేయడానికి, మార్కెటింగ్ చేయడానికి, ప్రాసెసింగ్ చేయడానికి. అలాగే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని ఉపయోగించి వెజిటబుల్ క్లస్టర్స్. హైదరాబాద్ మహానగరం ఉందనుకోండి, ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఒక వెజిటబుల్ క్లస్టర్ని ఏర్పాటు చేసి అక్కడ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ద్వారా వెజిటబుల్స్ని పండిస్తే బెనిఫిట్ అవుతారు కదా ఫార్మర్స్, తర్వాత ప్రజలకు కూడా ఉపయోగంగా ఉంటుంది కదా. సో అందుకని ఈ వెజిటబుల్ క్లస్టర్స్. ముఖ్యమైనది ఏంటంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ కేర్కి కావాలి, అగ్రికల్చర్కి కావాలి, అన్నిటికీ కావాలి. అసలు ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే ప్రతి ఫార్మర్కి ఒక డిజిటల్ ఐడి ఉంటుంది, మన ఆధార్ నంబర్ లాగే. తర్వాత ప్రతి ఫార్మర్కి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది వాళ్ళ లాంగ్వేజెస్లో, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అలాగే ప్రతి ఫార్మర్కి మనీ ట్రాన్స్ఫర్కి అంటే ఒక డిజిటల్ ఐడి ఉంటుంది. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అన్ని సర్వీసెస్ కూడా ఆ డిజిటల్ ఐడి ద్వారా అవుతాయన్నమాట. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు, ఓపెన్ ఎండెడ్ ప్లాట్ఫామ్. అందులో రకరకాల స్టేక్ హోల్డర్స్ జాయిన్ అవుతారు. పెస్టిసైడ్ అమ్మేవాడు కావచ్చు, ఫెర్టిలైజర్ అమ్మేవాడు కావచ్చు, బయో రిసోర్స్ సెంటర్ యాడ్ కావచ్చు, మార్కెటింగ్ కార్డ్ కావచ్చు, అందరూ అందులో అవైలబుల్గా ఉంటారు. అదే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దేశానికి మేలు జరుగుతుంది, సిటిజన్కి మేలు జరుగుతుంది, సొసైటీకి మేలు జరుగుతుంది. హెల్త్ కేర్లో కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక హెల్త్ ఐడి ఇచ్చి ప్లాన్ చేస్తున్నారు కదా, అలాంటిదే అనమాట. అది కూడా తీసుకొస్తామని చెప్తున్నారు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3 సంవత్సరాల కాలంలో. తర్వాత అలాగే డిజిటల్ క్రాప్ సర్వే ఖరీఫ్ 400 జిల్లాల్లో. తర్వాత 6 కోట్ల ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్స్ అవన్నీ కూడా ఇక్కడ డిజిటలైజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇట్లా అగ్రికల్చర్కి సంబంధించి చాలా రిఫార్మ్స్ తీసుకురావటం జరిగింది. తర్వాత వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే ఇవి తప్పనిసరి. ఇక రెండవ ప్రయారిటీ మీరు చూస్తే ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. ప్రధానమంత్రి ప్యాకేజ్ కింద 5 ఉన్నాయి. 5టిల్లో 1, 2, 3. ఇక 4వది ఇక్కడ చూడండి, ఇది 4వది స్కిల్లింగ్ ప్రోగ్రామ్. 5వది ఇంటర్న్షిప్, అది రేపటి లెక్చర్లో వస్తుంది. ప్రధానమంత్రి ప్యాకేజ్ కింద ప్రత్యేకంగా కేర్ తీసుకొని ఇంటర్న్షిప్, స్కిల్లింగ్, ఇన్సెంటివ్స్ ఫర్ క్రియేటింగ్ ద జాబ్స్. ఇక్కడ ఇన్సెంటివ్స్ ఉద్యోగికి ఇస్తారు, సంస్థకి ఇస్తారు, రకరకాల ఇన్సెంటివ్స్. మీరు ఉద్యోగాలు క్రియేట్ చేయండి, మేము ఇన్సెంటివ్ ఇస్తాం. అయితే చాలామంది క్రిటిక్స్ ఏం చెప్తున్నారంటే ప్రైవేట్ సంస్థలు వాటి రిక్వైర్మెంట్ని బట్టి ఉద్యోగాలు తీసుకుంటాయి. వాళ్ళకి అవసరమైతే ఎక్కువ శాలరీ ఇచ్చైనా తీసుకుంటారు. ఇన్సెంటివ్స్ ద్వారా ఉద్యోగాలు క్రియేట్ చేయడం అనేది అంత సమంజసంగా అనిపించటం లేదు అని చెప్పి ప్రైవేట్ సంస్థల వాళ్ళు క్రిటిక్స్ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ప్యాకేజ్ ఏ, స్కీమ్ ఏ, మొట్టమొదటిసారి ఉద్యోగాల్లో చేరే వాళ్ళకి ఇక్కడ 1 నెల శాలరీని, 1 నెల వేజెస్ లిమిట్ పెట్టారనుకోండి, 15,000 దాటనివ్వరు. 15,000 వరకే ఇస్తారు. మీకు 50,000 వచ్చినా, 60,000 వచ్చినా, 70,000 వచ్చినా. ఇది ఎవరికి అప్లికబుల్? 1,00,000 శాలరీ దాకా తీసుకునే వాళ్ళకి 15,000 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 3 ఇన్స్టాల్మెంట్స్లో ఎంప్లాయీ అకౌంట్లోకి వేసేస్తారు. 5,000, 5,000, 5,000, మ్యాక్సిమం 15,000. అయితే 2వ ఇన్స్టాల్మెంట్ వచ్చేటప్పటికి ఒక ఫైనాన్షియల్ లిటరసీ టెస్ట్ పాస్ అవ్వాలి. అంటే కొంచెం నాలెడ్జ్ పెంచుకోరా బాబు అని చెప్పటం. రెండోది ఏంటి? సంస్థలు ఏవైతే ఉన్నాయో వీడిని సంవత్సరం లోపల కనుక వీడు వెళ్ళిపోతే, సంవత్సరం లోపల ఈ ఎంప్లాయీ వెళ్ళిపోతే ఆ కంపెనీ వాళ్ళు ప్రభుత్వానికి 15,000 తిరిగి ఇచ్చేయాలి. ఇక్కడ జాబ్స్ క్రియేట్ చేయటమే కాదు, రిటైన్ చేయటం కూడా. అర్థమైంది కదా? స్కిల్స్ పెంచడం కూడా. ఇందులో 2-3 పాయింట్స్ ఇమిడి ఉన్నాయన్నమాట. ఇక్కడ 1 month వేజ్, ఇక్కడ అప్ టు 15,000 అనమాట మ్యాక్సిమం. ఈపీఎఫ్ఓలో మొదటిసారి రిజిస్టర్ అయ్యి ఉన్న ఎంప్లాయీస్కి మీ శాలరీ 80,000 ఉండొచ్చు, 90,000 ఉండొచ్చు, 1,00,000 దాకా ఎలిజిబుల్. ఇచ్చేది మాత్రం 15,000, 3 ఇన్స్టాల్మెంట్స్, 5. అర్థమైంది కదా? తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే 1 lakh per month లిమిట్. తర్వాత 2,10,00,000 మందికి ఇది బెనిఫిట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి జాబ్స్ క్రియేట్ చేస్తే, అడిషనల్ జాబ్స్ క్రియేట్ చేస్తే ఈపీఎఫ్ఓకి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, కంపెనీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. రెండింటిని కొంత పర్సంటేజ్ ప్రభుత్వం ఇస్తుంది 4 ఏళ్ల పాటు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి థ్రస్ట్ ఇవ్వడానికి.
ఇక మూడోది, ఇది కేవలం కంపెనీలకు మాత్రమే సపోర్ట్. కంపెనీలకు ఇచ్చే సపోర్ట్ ఏంటంటే 2 సంవత్సరాల పాటు నెలకి 3,000 చొప్పున ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం భరిస్తుందన్నమాట. ఇట్లా 3 స్కీమ్స్ తీసుకొచ్చారు. క్రిటిక్స్ అయితే ఈ 3 కూడా పెద్దగా యూజ్ అవ్వవు లాంగ్ టర్మ్లో అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ చూడండి, స్కీమ్ ఏ, స్కీమ్ బి, స్కీమ్ సి. స్కీమ్ ఏ ద్వారా 2,10,00,000 మందికి, స్కీమ్ బి ద్వారా 30 లక్షల మందికి, స్కీమ్ సి ద్వారా 50 లక్షల మందికి ప్రభుత్వం, ఇక్కడ చూడండి ప్రభుత్వం పెట్టేటువంటి ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి 5 ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కలిపితే 2 లక్షల కోట్లు అవుతోంది. 4 కోట్ల మందికి బెనిఫిట్ అవుద్ది అని భావిస్తున్నారు. ఇక 4వది ఏమిటి? స్కిల్లింగ్ అనమాట. 1000 ఐటీఐస్లో హబ్ అండ్ స్పోక్ మోడల్లో 1000 ఐటీఐస్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఇండస్ట్రీ సహకారంతో, స్టేట్ గవర్నమెంట్ సహకారంతో అసలు ఇండస్ట్రీకి ఏ రకమైనటువంటి స్కిల్స్ కావాలి అనేటువంటి దాని మీద కోర్సెస్ క్రియేట్ చేస్తారు. 1-2 సంవత్సరాల కోర్సులు. ఇక్కడ 20 లక్షల మందిని 5 సంవత్సరాల కాలంలో స్కిల్లింగ్ పెంచుతారనమాట ఐటీఐల ద్వారా. ఇది ప్రధానమంత్రి ప్యాకేజ్ 4. 5వది ఇంటర్న్షిప్, వచ్చే లెక్చర్లో చూద్దాం. తర్వాత పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద వర్క్ ఫోర్స్ పెంచడానికి ఇండస్ట్రీ సహకారంతో వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ పెడతారు. అలాగే క్రెచెస్ ఏర్పాటు చేస్తారనమాట చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి. తర్వాత స్కిల్లింగ్ పెంచడానికి కూడా చర్యలు తీసుకుంటారు. తర్వాత మోడల్ స్కిల్ లోన్ స్కీమ్, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఫండ్ని ప్రమోట్ చేసి దాని గ్యారంటీతో ఎవరైనా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటుంటే 7.5 లక్షల రూపాయల దాకా లోన్ ఇస్తారు. దానికి కొలాటరల్ గ్యారంటీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫండ్ ఇస్తుంది. కొలాటరల్ ఏం చూపించక్కర్లేదు. తర్వాత ఎడ్యుకేషన్ లోన్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్లో హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మన దేశంలో హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు అడ్మిషన్ తీసుకుంటే మీకు 10 లక్షల రూపాయలది ఒక లోన్ సపోర్ట్ ఇస్తుంది. దీనికి ఈ ఓచర్స్ ఇస్తారు. ఈ ఓచర్స్ అంటే డైరెక్ట్గా వాటిని తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి మీరు అడ్మిషన్ పొందొచ్చు. అర్థమైంది కదా? సో ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్కి సంబంధించి. మిగతావి 3వ మాడ్యూల్లో సోమవారం నాడు నేర్చుకుందాం. మంగళవారం నాడు మాడ్యూల్లో టాక్సేషన్ ప్రపోజల్స్. ఇక బుధవారం నుంచి వీలైతే ఎకానమిక్ సర్వేకి సంబంధించి కూడా ఇంకొక 3 మాడ్యూల్స్ ట్రై చేస్తాను. సరే, సెలవు. మళ్ళీ సోమవారం 3వ మాడ్యూల్తో కలుద్దాం. నమస్తే.